Hi, hello and welcome. Very good evening. Freedom Refined Sunflower Oil Big Celebrity Challenge International. Powered by Duraflex. మా ఈ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో నాతో పోటీ పడడానికి నాతో ఛాలెంజ్ చేయడానికి ఒకరు కాదు ఇద్దరు కాదు నలుగురు వస్తున్నారు. సో ఈ నలుగురు కలిసి ఓ మంచి డెసిషన్ తీసుకుని నా మీద గెలిచి ఎట్టి పరిస్థితుల్లో 10 లక్షలైనా పట్టుకెళ్దామని బయట పెద్ద మ్యాపింగ్ చేశారంట. అందులో ఇద్దరు కామెడీతో ఎంటర్టైన్ చేస్తారు, అందులో ఇంకో ఇద్దరు నటనతో ఎంటర్టైన్ చేస్తారు. సో ఈ నలుగురు కాంబినేషన్ ఇంకెంత అద్భుతంగా ఉంటుందో. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సుధీర్, హేమంత్, కరుణ అండ్ రోహిణి. కొంచెం దూరం ఉంటే బాగుంది అనిపించింది. అవును, ఎక్కువసేపు నడవచ్చు కదా. సిటీ మోల్ అరెస్ట్ చేసిన క్యాండిడేట్ లాగా మధ్యలో బలి వచ్చి వీళ్ళందరితో సహా. చీటీ మరది ఏంటి బే, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? వీళ్ళందరూ మా ఫ్యాన్స్ అందరం కలిసి వచ్చాం. అలాగా వాళ్ళు మఫ్తీలో ఉన్న సి టీం తెలుసని విషయం. థ్యాంక్ యూ. అయినా నువ్వేంటి, నేను నలుగురు పేర్లు కష్టపడి అనౌన్స్ చేశాక ఒక్కడే టింగ్ టింగ్ అని వచ్చి వెళ్తావు అన్న. పందులే గుంపుగా వస్తాయి. అవును, మీరు గుంపుగా వచ్చారు కదా. ఆ గుంపు వేరే, ఈ గుంపు వేరే. అంటే ఎక్కువ గుంపు ఇదే కదా భయ్యా. మరి వాళ్ళందరం మేమందరం ఒక ఫ్యామిలీ. అన్నా చెల్లెళ్ళు కలిసి రావడం నాకు అంతకంటే ఆనందం ఇంకోట్లేదు. నువ్వు ఒక్కడు చాలు మొత్తం ఎక్కడున్నా సార్ నా లైఫ్ నాశనం చేయడానికి. ఎంతకే అసలైన వాళ్ళు లేరు. అయ్యో ఉడితే పైకి అలాగా మ్యాటర్ అంతా మా వాడి దగ్గర ఉంటది. చూడు. ఓహో, లెట్స్ వెల్కమ్ హిమ్. విశ్వనాయక రాజ్య పాలక వేల వేల కోట్ల అగ్ని పర్వతాల కలయిక, శక్తి సూచిక యుక్తి పాచిక, సహస్ర సూర్య సాగరాలు ఒక్కటైన కదలిక. వీర శూర కుమార నిరంకుశంగా దూకుతున్న దానవేశ్వర. కానీ మరి స్టేజ్ మీదకి ఇలా సెక్యూరిటీతో రావడం ఏమన్నా? నేను వీళ్ళిద్దరికి సెక్యూరిటీ బానే ఉంది. నువ్వు ఎంత అందరికంటే ఫేమస్ అయితే మాత్రం కొత్త బట్టలు వేయించి మరి నువ్వు బౌన్సర్ తెచ్చుకోవాలా? ఇద్దరు కూడా గెస్ట్లే. మనమే మాట్లాడుకోవాలి మరి గెస్ట్ల గురించి. నలుగురికి వెల్కమ్ టు బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్. మేడం గారు ఎలా ఉన్నారు, ఏంటి సంగతులు? యాజ్ యూజువల్ హ్యాపీ గోయింగ్ లైఫ్ ఎంజాయింగ్. సో ఏదైనా చిన్నప్పుడు ఏమైనా క్రేజీ ఛాలెంజెస్ గుర్తున్నాయా? లేవే. ఏం లేవు. సైకిల్ హ్యాండిల్ వదిలేసి తొక్కుతా? సైకిల్ కాదు, బైక్ చేతులు వదిలేసి డ్రైవ్ చేసింది. మిడిల్ స్టాండ్ వేస్తున్న బైక్ నాట్ మిడిల్ స్టాండ్, ఐ కెన్ డ్రైవ్ బైక్. ఇది ఒక ఛాలెంజా? మా హేమంత్ చెప్తాడు చూడు ఛాలెంజ్ అంటే ఏంటో చెప్తాడు. హేమంత్, జపాన్ ఒక్కనే ట్రావెల్ చేసా యాజ్ ఎ వెజిటేరియన్. వానపాముకి నూడిల్కి తేడా తెలియదు వాళ్ళకి. సరే, జపాన్ హౌ ఆర్ యూ అని అడగడానికి ఏం అడుగుతారు? నువ్వు వచ్చావా? నేను అప్పుడు చూసా వాళ్ళందరితో నువ్వు తీగలేసిన సుధీర్. ఇందాక మీరు ఎంట్రీ ఇచ్చారు చూసా, అలాంటి ఛాలెంజెస్ కాకుండా, ఇలాంటి మంచి డ్రెస్ కాకుండా ఇంకేదైనా ఛాలెంజెస్? ఛాలెంజ్ ఉంది. ఏంటి? లైఫ్ టైం ఛాలెంజ్. నీకు పెళ్లి చేయాలి. అదే ఛాలెంజ్ కాదు. ఇప్పుడు నేనే మాట్లాడుకోవాలి పెళ్లి గురించి మరి ఇక్కడ. సో ఈ నలుగురిని హ్యాండిల్ చేయడమే ఇవాళ అసలైన బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ మనందరికి. నాతో ఎంత బాగా ఛాలెంజ్ చేస్తారో చూద్దాం. రెడీ? 3, 2, 1 గో.
సో ఈ గేమ్ ఆడడానికి 3 రౌండ్స్ అండ్ ఈ 3 రౌండ్స్ ఆడాలంటే నా తరఫు నుంచి ₹1,00,000. Two celebrities, 2 security guards. Oh my God. సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో ఫస్ట్ లెవెల్లో నేను ఇచ్చే స్టేట్మెంట్ మీరు విన్న తర్వాత బిఫోర్ ద యాక్ట్ ఎస్ అండ్ నో రెండిటి మీద మినిమం ₹25,000 తో మీరు ఛాలెంజ్ చేస్తారు. ఏది రైట్ ఆన్సర్ అయితే ఇంటూ 2 times నేను ఇస్తాను. నేను ఒక ఇంపార్టెంట్ విషయం అడుగుదాం అనుకుంటున్నాను నేను మిమ్మల్ని అందరినీ. యోగా ఎక్కడ పుట్టిందో తెలుసుగా? శ్రీనగర్ కాలేజ్. యోగా చేయడం వల్ల బెనిఫిట్స్ ఏమేమి ఉండొచ్చు? బుర్ర పెరుగుతుంది, బాడీ పెరుగుతుంది, ఫ్లెక్సిబుల్ గా అవుతుంది, ఎవరన్నా ఏమైనా చెప్తే గుర్తుంటది. మరి నువ్వు యోగా చేయొచ్చుగా. ఇవన్నీ రావాలంటే యోగా చేయాలి. ఈ రోజు ఇక్కడ పెర్ఫార్మ్ చేస్తున్న వ్యక్తి యంగెస్ట్ యోగా ఛాంపియన్. సో తిను ఈ స్టేజ్ మీద పర్ఫార్మ్ చేయబోతున్నాడు. తను చేసే దాని గురించి నేను స్టేట్మెంట్ ఇస్తాను. ఈ వ్యక్తి యోగా చేస్తూ ఒక బోర్డు మీద ఈ షో పేరును రాస్తాడు. నెంబర్ 2, బెల్లీలో అంటే ఈ ఏరియాలోంచి వేవ్స్ క్రియేట్ చేస్తాడు. అండ్ మూడోది, మన ముక్కు నాస్ట్రిల్స్ ఉంటాయి కదా, ఒక దాంట్లోంచి వాటర్ ఇంటేక్ చేసి ఇది క్లోజ్ చేసి ఇంకో దాంట్లోంచి రిలీజ్ చేయగలరు. ఇవన్నీ యోగా చేస్తూనే తను చేస్తాడు అని నేను చెప్తున్నాను. ఈ 3 చేస్తే ఎస్ అని అర్థం, 3 ఏ ఒకటి చెప్పినా నో అని అర్థం. ఎస్, కొంచెం ఫ్రీడమ్ తో ఎంతో ఆనందం. బాగా ఆలోచించండి. ఎస్ మీద 50, నో మీద 25. ఎస్ మీద 15, నో మీద 25. Join your hands and welcome Yashwant from Bangalore. बड़ी 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 रापड़ी साहोरे बाहुबली.
సూపర్ సార్. గురుగారు అంటే ఇక్కడ నుంచి ఈ ఏరియా లోపల సామాన్లు అక్కడే ఉన్నాయా? ఇగో ఇందాక నుంచి ఆయన చూపిస్తే అదే యోగా అనుకున్నాం మేము. నేను కొంచెం అడ్వాన్స్డ్ ఉన్నా, మనం ఇంకొంచెం ఏదమ్మా మొహం చూపించు. అడ్వాన్సే చేసేస్తున్నాడు అంటే ఇవి చాలా ఈజీగా చేస్తాడుగా. ఆ ఏజ్ లో చేసి వదిలేసా. విత్ హేమంత్ రండి. గురుగారు ఎస్ చూపించండి ఏదైనా సింపుల్ ఈజీ ఉండాలి. ఓకే మరి బాగుంది. తల ఉండాలి సార్, ఇక్కడ ఎక్కడో తల ఉండాలి సార్. ఏమని ట్రై చేస్తాడు ఫస్ట్? ఆయన తల ఇలా పెట్టి ఇలా పెట్టావు కదా, నేను అలా పెడతా. పెట్టి నెల మీద సార్. ఇప్పుడు కాళ్ళు ముందుకు రావాలి అంతేగా? భయ్యా సామాన్లంతా ఒక చోట కాదు, ఓ 2 నిమిషాల పాటు దీని కింద ఏమున్నాయో తెలియలా, అన్ని ముందుకు వచ్చి భలే 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 భలే. ఇప్పుడు స్పోర్టివ్ గా నువ్వు అనమాట. ఎవరు నాది అయిపోయింది. వేరేది ఇంకోటి ఏదా సుధీర్ కోసం. ఇప్పుడు ఆ కాలు తీసుకొని సంఖ్య కింద పెట్టే. అది అది ఏంటిది? అన్నా చేయన్నా. అరే నీకేంట్రా బాబు, ఇంకా టైం ఉంది, నాకు పెళ్ళి అవ్వాలి. నువ్వు చేస్తే పెళ్ళవుతుంది. సూపర్ బ్రదర్. ఏదేది ఇప్పుడు నీకోసం, నీకోసం. అది నా కాళ్ళ మీద వేరే వాళ్ళ కాళ్ళ మీద వేయించాలా? వేస్తారు, అదే అలవాటు నీకు. బాబు ఇది కూడా లేపాలి. హాఫ్ పద్మ. అంటే అడ్డం వస్తుంది. ఓహో పొట్ట అడ్డం అంటే మాకు టోల్ గేట్ ఉంది మధ్యలో. ఓకే తర్వాత ఇలా పెట్టు. ఓకే లేపు. ఏం లేపాలి? బాగుంది బాగుంది. వెరీ నైస్ వెరీ నైస్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ ఫర్ ఎంటర్టైనింగ్ us. సో ఇచ్చిన స్టేట్మెంట్స్ కి మీరు ఎస్ మీద 50 పెట్టారు, నో మీద 25. ఫస్ట్ నుంచి వద్దాం. ముక్కులోంచి వాటర్ ఇటు నుంచి ఇటు తీస్తాడు. జరిగింది. ఓకే వేవ్స్ చేశాడు. ఓకే 2 అయిపోయింది. పేరు రాయాలి రాశాడు. ఎస్ మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఇచ్చి స్టేట్మెంట్ కి మీరు ఎస్ అని 50,000 పెట్టారు. ఇంటూ 2 times 1 lakh rupees. థ్యాంక్ యూ. సో రోహిణి గారు మొత్తం మీ దగ్గర ఎంత ఉంది ఇప్పుడు అమౌంట్? 1,25,000. సో నేను 1,00,000 రూపాయలు ఇచ్చాను, మీరు అందులో 75,000 రూపీస్ ఖర్చు పెట్టారు. సో మీ దగ్గర 25,000 రూపీస్ ఉంటాయి. నేను మీకు రిటర్న్ ఇప్పుడు 1 lakh ఇచ్చాను, మీ దగ్గర టోటల్ 1,25,000 రూపీస్ ఉంటాయి. బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో లెవెల్ 2 1,25,000 రూపీస్ ఉన్నాయి మీ దగ్గర. ఈసారి ఎస్ ఆర్ నో ఏదో ఒక దాని మీద ఛాలెంజ్ చేస్తారు. మినిమం 50,000 రూపీస్ తో మీ ఆన్సర్ కనుక రైట్ అయితే ఇంటూ 3 times ఇస్తాను. రెడీ రెడీ డన్. సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ కస్మాతల్ స్మాల్ ఎస్టేట్ నో ఎస్టేట్ సో इसमें रहता 50,000. వాట్ మన యంత్ర హెచ్చరికనా నీకు బాగా వచ్చి అసలు అర్థం అవుతారు. అవుట్ సిక్వాక్షన్స్ రాహవా yes my left నేను వెళ్తాలే, మీరిద్దరు ఏంటిది? కస్మాతల్ స్మాల్ ఎస్టేట్. ఏ నువ్వు చేసింది ఏం బాలేదు, అందరి ముందు వద్దు. అదేంటి? నెక్స్ట్ ఇది ప్రకృతి వైపరీత్యం. అంటే నేను ఈజిప్ట్ వెళ్ళినప్పుడు మమ్మీస్తో మాట్లాడినప్పుడు నేర్చుకున్నది. బాగుంది. అంటే ఈజిప్ట్ లో ఒక ఫేమస్ డాన్స్ ఫామ్ ఉంది. ఇట్ ఈస్ కాల్డ్ తనురా. తనురా అనే డాన్స్ ఫామ్ ఏంటంటే
లాంగ్ ఫ్రాక్ వేసుకుంటారు. ఆ ఫ్రాక్ వేసుకుని తిరుగుతూ డాన్స్ చేస్తారు. ఓకే ఈ స్టేజ్ మీద పర్ఫామ్ చేసే వ్యక్తి ఫైర్ తనూరా యాక్ట్ చేయబోతున్నాడు. నాకు తెలిసి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఒకళ్ళు ఇద్దరు కంటే ఎక్కువ మంది లేరు. అంత అద్భుతమైన డాన్స్ ఫామ్ ని ఇక్కడ చూపించబోతున్నాడు తను. కానీ నేను ఇచ్చే స్టేట్మెంట్లు జాగ్రత్తగా వినండి. ఇతను డాన్స్ చేస్తుండగా హ్యాండ్ నుంచి ఫైర్ తీసుకొస్తాడు. సెకండ్, ఫ్రాక్ లోంచి ఫైర్. సో అండ్ ద లాస్ట్ వన్, హెడ్ మీద ఫైర్, అంటే తలపాగలా ఉండి దాని మీద ఫైర్ తో డాన్స్ చేస్తాడు. ఈ మూడు ఎవ్రీ 2 minutes కి షిఫ్ట్ చేసుకుంటూ వస్తాడు. సో చెప్పండి. ఎస్, కొంచెం ఫ్రీడమ్ తో ఎంతో ఆనందం. బాగా ఆలోచించండి. ఎస్ మీద 1,00,000. ఓకే, సో నేను ఇచ్చిన స్టేట్మెంట్ ని పాపం పిచ్చోళ్ళు నమ్మేసి ఎస్ మీద ₹1,00,000 పెట్టారు. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మొహమ్మద్ అహ్మద్ తలా ఫ్రమ్ ఈజిప్ట్. बड़ी 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 रात बड़ी साहोले बाहुबली నేను ఇంటికి వెళ్ళిపోతా.
సూపర్ సర్జీ స్మెల్ స్నేహితుడే మరి తీసుకుని పడుతున్నా లోపల కొడుతున్నా అది గడగడుతున్నా తిరుగుతున్నా మన చేస్తున్నా అసలైన వింత ఏంటంటే అలాంటి యాక్ట్ గానీ అలాంటి డాన్స్ షీజ్ ఎక్స్పర్ట్ రోహిణి. యూ హ్యావ్ వన్ మోర్. వావ్, ఐ లవ్ యూ రోహిణి. దా దిస్ గౌన్ ఓకే, విల్ ఫైర్. Okay, music. ఏం మెల్లకని పెట్టినావు? ఇగో లేవగానే మజ్జిగ తాగాలి పొద్దున్నే. ఏజ్ ప్రాబ్లం. చాలా ఎక్కువసేపు తిరిగాను. చాలా స్ట్రైట్ గా నడు, స్ట్రైట్ గా నడుమా. బురదగుంటలన్నీ దాటుకుని వెళ్తున్నట్టు ఏంటిది? ఇది వేసుకో, నీకోసం వాకింగ్ క్యాట్ వాక్. నీకోసం స్పెషల్ గా తెప్పించాడు ఆయన ఇది. ఎస్ మీద 1 lakh rupees. మాకు 3 times వస్తుంది కదా. ఇన్నాళ్ళు నన్ను నమ్ముకున్నాడు, కొంతైనా మిగిల్చుకుని వెళ్ళాడు. బట్ నాకంటే దారుణంగా హేమంత్ నమ్ముకుంటే మొత్తం పోతుంది అనమాట. స్టేజ్ 1 ఏంటి? చేతిలో ఫైర్ అన్న. వచ్చింది ఫైర్. లోని చేతులతోని ఫైర్ ఉంది. చేతులతో కాదు, చేతుల్లో ఫైర్. చేతుల్లో ఫైర్ నేను చేతిలో ఫైర్ అని చెప్పి ఎక్స్చేంజ్ చేస్తుంటాడు. చేతిలో ఇలా అన్నావు. రాటు పైన పెట్టాడు, తల మీద ఫైర్, ఫ్రాక్ లో ఫైర్. ఇంకేం కావాలి? కరెక్ట్, మేము గెలిచాం. తల మీద ఫైర్. నేనేం చెప్పా? తలపాగు ఉంటది, దాని మీద ఫైర్ ఉంటది. తలపాగా ఇది చెప్పలా, అవేం చెప్పలా. రిపీట్ చేద్దామా? రిపీట్ ఏం చెప్పారు? మేము చూసుకున్నాం కావాలంటే. మాకు చెప్పలా సరిపోయింది. సమస్య లేదు, వాకౌట్ చేస్తా చెప్తారా. తల్లి బిడ్డ న్యాయం నీకు నచ్చలేదు, నాకు తల్లి బిడ్డ సుధీర్ నీ స్టైల్ ఇక పచ్చిమిర్చాను. సో 2 లక్షలు నువ్వు ఇచ్చేస్తే ఇంక మనం గేమ్ కంటిన్యూ చేయొచ్చు. నేను మాత్రం మీరు ఛాలెంజ్ చేసిన 1 లక్ష రూపాయలు తీసుకుంటాను. సో మొత్తం మీ అకౌంట్ నుంచి 1 లక్ష రూపాయలు. లాస్ట్ లెవెల్లో మల్టిపుల్ స్టేట్మెంట్లు ఇస్తాను నేను. ఈచ్ స్టేట్మెంట్ కి మీరు డిఫరెంట్ గా ఛాలెంజ్ చేసుకోవచ్చు. అండ్ ఈచ్ రైట్ ఆన్సర్ ఇంటూ 5 times ఇస్తాను నేను. అయితే నేను ఆన్సర్ నేను ఇచ్చే స్టేట్మెంట్ని చాలా జాగ్రత్తగా వినండి. గత 18 ఏళ్లుగా ఇండియా స్ట్రాంగెస్ట్ మ్యాన్ టైటిల్ ఈయన దగ్గరే ఉంది. అండ్ గత 11 సంవత్సరాలుగా ఏషియా స్ట్రాంగెస్ట్ మ్యాన్ గా టైటిల్ ఆయన దగ్గరే ఉంది. ఇతను వరల్డ్ టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేసిన ఏకైక ఇండియన్. ఆయన హైట్ 6'6". ఆయన వెయిట్ 170 కిలోలు. ఇప్పుడు స్టేట్మెంట్స్ వినండి. స్టేట్మెంట్ నెంబర్ 1, టెలిఫోన్ డైరెక్టరీ చిన్నప్పుడు ఉండేది మన దగ్గర, ఎల్లో పేజెస్ ఇలా ఇంతలా బుక్. దాన్ని 20 సెకండ్లలో చింపేస్తాడు ఆ బుక్.
నెంబర్ 2 కొబ్బరి బొండం ఉంటుంది కదా, రాత్రి తేడా కొడితే పొద్దున్న చల్లగా ఉంటుంది. దట్ కొబ్బరి బొండం ఈయన చేతి ఎరగొడేస్తాడు. స్టేట్మెంట్ నెంబర్ 3 11mm రాడ్ ని చేత్తో ఇరగొడేస్తాడు. ఇరగొడతాడా? అది మామూలుగా 12 ఇరగొట్టింది వరల్డ్ రికార్డ్. ఈ రోజు ఈ స్టేజ్ మీద అతను 13 ఇరగొడతాడు. అండ్ ద లాస్ట్ వన్ 5 feet రాడ్ ఉందా, ఈ 5 feet రాడ్ ని చేతికి బ్యాంగిల్లా చుట్టేసుకుంటాడు. ఫస్ట్ ది టెలిఫోన్ డైరెక్టర్ చింపుతాడు 20 seconds లో. ఎస్ ఆర్ నో? He will do it. సరే ఎస్ 6000 టేక్ ఇట్. 6000 ఎస్. టెలిఫోన్ డైరెక్టర్ చింపుతాడు 20 seconds లో. కొబ్బరి బొండం చేత్తో ఇరగొడతాడు. yes ఎస్ 6000. 13 రాడ్లు బెండ్ చేస్తాడు. 7000 దాని మీద. అండ్ లాస్ట్ మిగిలిన 6000 లాస్ట్ ది బ్యాంగిల్ చుట్టుకుంటాడు రాడ్ ని. ఎస్ ఎస్ మేము ఏకదాటిగా ఎస్. సో ఓకే, సో 4 ఆన్సర్లకి ఎస్ చెప్పి 6,000 చెప్పిన, ఒక దాంట్లో 7,000 చెప్పిన, ఉన్నది మొత్తం ఊడ్చేశారు వీళ్ళు. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ది ఏషియా స్ట్రాంగెస్ట్ మ్యాన్ మనోజ్ చోప్రా ఫ్రమ్ ఛత్తీస్గఢ్. बड़ी 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 रात बड़ी साहोरे बाहुबली विश्व विश्व नायक राज्य राज्य पालक बेल बेल पक्क अग्नि पर्वताल कलैका I want both of them to come here. Both of them. Yes, both the gents. All right, I want you to check how's the book. Just check the book. Perfect. Good. I want you to hold it like that straight. One hand here on top, other one here. Yeah, I want you to rip the book like that and put it on top. The entire book. Me. ఒక్క పేజ్ అన్న తిరుగుతుందేమోనని. 20 seconds టైం హేమంత్. వద్దు సార్. Sir ji, आप करके दिखा दो. All right, thank you very much. Ready? 3, 2, 1, go. ఇంకా 8 సెకండ్లు మిగిలి ఉండగానే 12 సెకండ్లు 1000కు పైగా పేజీలున్నా ఏంటండి బాబు? What do you eat? I'm on a seafood diet. Seafood. seafood diet. You know seafood, right? Yeah. I eat daily, but I am not strong. What do you eat? I eat fish, No, prawns. seafood, not fish. Seafood means whatever food I see, I eat. That's all. సో మీరు ఇది నో అని మీరు అన్నారు కాబట్టి మీరు దీని మీద పెట్టినారు. డౌట్ వచ్చి అన్నిటికన్నీ ఎస్ చెప్పాము మేము. బాగా కవర్ చేసావు. ఆయన ఏంటండి అలా అమ్మా. ఇప్పుడు చూడండి గ్లౌజ్ వేసుకుంటున్నాడు కదా. What is our కార్యక్రమం next punch? Wow, what an English. Now I'm going to do the steel rod now. Oh, rod. Twelve, 13, 14, 15, 16, 17, 18, 19. 19 రాడ్స్ ప్లేస్ చేశారు. అందులో ఎన్ని బెండ్ చేయగలుగుతారో చూద్దాం. I wanted both of them to come here now. సూపర్ సార్, నాకు కూడా అదే కావాలి. I don't know what Pradeep said. I'm going to bend. What I'm going to do,
after seeing you all, I changed my mind. I'm not going to bend the steel. I'm going to give punch. I'm going to break every steel in the 2 pieces. No, you have ఇరగొట్టబోతున్నాడు దాన్ని. Are you like going to break this? Every rod will break. The world record is 12. I'm going to break 13 today. And 1 minute, that's a record. But I will try to do before that. Good luck, Sarji. 3, 2, 1, go! Broke the record? Yes, I've done much more than that. For 7 I didn't break, so I kept how many? 12. You No, kept we have 19. time. You can break 1 more. We have 1 break, sir. Yeah. రాట్లకి ఎలా ఉన్న నెక్స్ట్ కొబ్బరి బొండ ఎరకొడేస్తాడు ఆయన. Oh my God. So third one, the copper bond act. Sorry, అయ్యో పర్లేదు సార్, I'm sorry. కొబ్బరి బొండం ఎరకొట్టమన్నాం కదా. దానికంటే పవర్ఫుల్ టేబుల్ ఎరకొట్టేసేటేంటినా? సూపర్! కొబ్బరి బండాన్ని లడ్డు కొట్టినట్టు కొట్టాడు, ఐరన్ రాడ్ నిరగొట్టాడు, అండ్ వామ్మో ఇంకో రాడ్ తెచ్చుకుంటున్నాడు. Let's start doing that. 3, 2, 1, go! मेरे पीछे कौन है मालूम तेरे को? लल्लू अंकुल मालूम तेरे को? ये सब मेरे पीछे है. ओ इंडिया लगा
చేస్తారు అందరికి. థ్యాంక్ యూ సర్జీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీఆర్ సో హ్యాపీ. అండ్ నేను వచ్చిన ప్రతిసారి ఈ మ్యాజిక్ చేసి వెళ్తారు. అండ్ ప్రతిసారి ఇక్కడ వచ్చిన గెస్ట్లు అందరూ షాక్ కి గురవుతారు. అండ్ దిస్ టైమ్ ఇట్ వాస్ మోర్ స్పెషల్. Around a lot of television, I did a program. They took my interview. Coming to Big Celebrity Challenge and your show. You know, when I go to Andhra, different places and all, people that don't feel strong, man, this is you are in Pradeep's show. So that's so nice of you. So sweet. Thank you, Sarji. Thank you so much. Thanks a lot. Thank you very much. And మీరు వస్తూ ఉండండి. Keep coming to the show. And Sarji, you're very special to us. That's the reason we have a special gift for you. Oh, thank you very much. ఈ గిఫ్ట్ వోచర్ అందజేయడానికి we have two persons from Duroflex. Oh. Can we invite Sanjeev garu and Kiran garu onto the stage, please? Sir, మీ ఇద్దరు చేతుల మీదుగా థ్యాంక్ యూ సర్జీ. థ్యాంక్ యూ. I was there, Mr. Thank you. నిజంగా మనం చాలా లక్కీ. ఈ షో ద్వారా ఎన్నో అద్భుతమైన టాలెంట్స్ ఈ స్టేజ్ మీద వాళ్ళు పెర్ఫామ్ చేయడం అండ్ అందరికంటే ముందు లైవ్ గా వాటిని మనం చూడటం. సో థ్యాంక్ యూ సో మచ్ ఇలా ఈ షోస్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ. కానీ ఇంతకీ లాస్ట్ రౌండ్ ఎస్ఆర్ నోలు చాలా చెప్తున్నాం అనుకున్నాం. అన్ని ఎస్లు చెప్పారు. ఫస్ట్ దానికి టెలిఫోన్ డైరెక్టరీ 6000 ఛాలెంజ్ చేశారు. ఎస్ అన్నారు. కంగ్రాచులేషన్స్. ఇంటూ 5 times 30,000 రూపీస్. కొబ్బరికాయ రొక్కుతారన్నారు. 6000 ఎస్ అన్నారు. ఇంటూ 5 times 30,000 రూపీస్. అండ్ థర్డ్ వన్ 13 రికార్డ్ బ్రేక్ చేశారు. ఆవిడ ధైర్యంగా ఇంకో 1000 కూడా దానికి యాడ్ చేసి 7,000 అన్నారు. సో ఇంటూ 5 times 35,000 రూపీస్. ఐరన్ రౌండ్ చక్కగా బ్యాంగిల్ లాగా చుట్టుకుంటారన్నాను. అండ్ అది కూడా ఆయన చుట్టేసుకోవడం వల్ల దట్ టు ఇంటూ 5 times 30,000 రూపీస్. టోటల్ ఎంత వచ్చింది? 125. కంగ్రాచులేషన్. ఓకే, సో మీరు కూడా ఇక రిలాక్స్ అవ్వాల్సిన టైం వచ్చింది. బాగా టైర్డ్ అయి ఉంటారు. రేపటికి ఫుల్ ఆన్ ఎనర్జైజ్ అవ్వండి. రైట్, గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్. బాబా.